దగ్గర వింటున్న వార్తలు ఏంటంటే ఆడపిల్లల పైన అత్యాచారాలు వింటాం, కొంతమందినేమో నిర్మోహమాటంగా వారిని బలవంతంగా చంపేయడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఎంతో భయంకరమైనటువంటి హింసలకు గురి చేయడం చూస్తూ ఉంటాం. ఇవన్నిటికీ కారణం ఏంటి? ఇవేమో కొత్తగా వింటున్నామంటే లేదు. వారు దేవుణ్ణి నమ్మిన వారైనా, వారు ఏ మతానికి చెందిన వారైనా, ఆఖరికి క్రైస్తవ మతంలో వారైనా ఇదే పనిలో ఉంటున్నారు. కారణం ఏంటంటే వారందరి మీద ఒకటి పనిచేస్తుంది. ఏంటి అంటే పాపం యొక్క ప్రభావం. దానికి ఏమీ అభ్యంతరం లేదు కదా. నేను ఒక వ్యక్తిని చంపాలంటే నన్ను ఎవరు ఆపలేరు. ఏ కోర్టులు నా మీద పనిచేయట్లేదు, ఏ పోలీసులు నా మీద పనిచేయలేదు. ఎందుకంటే నాకు స్వీయ చిత్తం ఉంది. నేను ఏదైనా చేయగలను. ఆ కెమెరా తీస్తున్న సహోదరుని నిన్ను పొడవగలనంటే పొడవగలను, కొట్టగలనంటే కొట్టగలను. కూరగాయలు అమ్ముతున్నామునో, ఈ టిఫిన్ అమ్ముతున్నామునో, నేను ఏమైనా చేయగలనంటే చేయగలను. ఎందుకంటే పాపం నన్ను ఏలుబడి చేస్తుంది కాబట్టి. ఇలా మానవుల యొక్క హృదయం అంతటి మీద, మనుషుల యొక్క హృదయాలన్నిటి మీద ఈ పాపం అనేది ప్రభావితం చేస్తుంది. ఈ పాపం అనేది నడిపిస్తూ ఉంది. కాబట్టి మనుషుడు తాను వద్దనుకున్న త్రాగుడానికి వెళ్తున్నాడు. మనుషుడు తాను వద్దనుకున్న ఆయన చూపులు చూస్తున్నాడు. మానవుడు తాను వద్దనుకున్న పనిని పదే పదే చేయడానికి, దీన్ని బైబిల్ చాలా చక్కగా ఒక మాట చెప్పింది. ఏంటంటే కుక్క తన వాంతికి తిరుగుతుంది, కడగబడిన పంది బురదకు మల్లుతుంది. ఎన్నిసార్లు తీర్మానం చేసుకుంటాం. కొంతమంది అయితే ఏదో చేతికి కట్టించుకుంటాం, ఇక నేను చేయలేను. ఇంకొంతమంది తీర్మానం చేసుకుంటాం, ఇంకొంతమంది చర్చిలో వాగ్దానాలు చేస్తారు. అయితే ఏమి ప్రయోజనం లేదు. ఎందుకు? కారణం అంటే పాపం యొక్క పర్యవసానం మనల్ని అంతకంతకు దిగజారిపోయి, అంతకంతకు మానవతా విలువలు కోల్పోయేలాగా చేస్తుంది. అయితే దీని నుంచి విడిపించడం ఎలాగా, విడుదల పొందడం ఎలాగంటే, మతం అయితే మనల్ని మస్టు పట్టిస్తుంది, అది ఏ మతమైనా సరే. అయితే మార్గం మనల్ని బాగుపరుస్తుంది. ఏంటి ఆ మార్గం అంటే, ఈ లోకంలోనికి 2024 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చి ఆయన చెప్పాడు ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఏంటి ఆ మార్గం అంటే, మరణం, పాపం వలన, ఈ పర్యవసానం వలన ఈ కోర్టులో ఏం చేస్తున్నారు, ఆ గురుమూర్తికి జైలు శిక్ష వేశారు, లేకపోతే ఇంకొక ఆయనకు ఇంకోటి చేశారు. మన పాపం వలన మనం మరణిస్తే రెండు ప్రదేశానికి వెళ్ళాలి. ఒకటేమో దేవుడు దగ్గర ఉండే దగ్గరికి, ఇంకోటి నరకానికి. ఈ నరకానికి ఎవరు వెళ్తున్నాం? పాపం చేసిన వారందరూ నరకానికి వెళ్తున్నాం. అయితే భూమి మీద పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అందరూ పాపం చేసిన వారమే ఉన్నాం. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని యొక్క కృపావరం ఏంటి ఉందంటే అదే నిత్య జీవం. ఈ లోకంలో మన ఆయుష్ 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు. అయినా యుగయుగాలు దేవుని యొక్క సమాధానంతో ఉండేటువంటి గొప్ప భాగ్యము ఆయన కృపావరంగా దేవుడిచ్చాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించిన కాలంలో ఆయన లోకంలో ఉన్న అందరికీ ఒక సవాల్ చేశాడు. ఏంటి ఆ సవాల్ అంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు? ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువులో ఈయన తప్పు చేశాడు, ఆయన పుట్టుకలో తప్పు ఉందని కానీ, ఆయన నడవడికలో తప్పు ఉందని కానీ, ఆయన మాటలో తప్పు ఉందని కానీ, ఆయన జీవితంలో తప్పు ఉందని